ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గురువారం చెరువు శుభ్రత, మొక్కల నాటింపు, గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం ప్రారంభంగా చెరువు పరిసరాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్, మిగతా వ్యర్థాలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం చెరువు ఒడ్డులు మరియు గ్రామ పాఠశాల ప్రాంగణాల్లో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది. అంతేగాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం, శుభ్రతపై గ్రామస్తులను ప్రతిజ్ఞ చేయించడం వంటి చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి బాధ్యత ప్రకృతి పరిరక్షణ అనే సందేశాన్ని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. బాలయ్య, ఎంపీడీఓ జామలారెడ్డి, ఐటీసీ పీఎస్పీడీ ప్రతినిధి చెంగల్రావు, ఎంఎస్కే ప్రతినిధి గీత, అలాగే ఎస్ఎస్జీఎస్, మైరాడా, వాష్, ఐజీడీ, ప్రథమ్, బంధన్ వంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్రను గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు శుభ్రమైన వాతావరణాన్ని అందించాలన్న సంకల్పంతో గ్రామస్తులు ముందుకు వచ్చారు. మొక్క పట్టుకోండి. ఓకే, నాటి పచ్చదనాన్ని పెంచుతాను, మన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటాను, అనవసర వ్యర్థాలను తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగిస్తాను, ప్లాస్టిక్ కాలుష్యం మరియు ఇతర పర్యావరణ సమస్యలపై ఇతరులకు అవగాహన కల్పించి మంచి మార్పు కోసం ప్రేరేపిస్తాను. స్వచ్ఛమైన పచ్చటి భారత్